అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్. మొన్న ఆల్రెడీ నేను కోల్డ్ ప్రెస్ జ్యూసర్ రివ్యూ చేశాను కదండి. ఇవాళ చాలామంది ఆరెంజ్ జ్యూస్కి స్క్వీజర్ది ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. బట్ దీంతో అటాచ్మెంట్ లేకపోయినా మీకు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్, మొసంబీ జ్యూస్ అనేది వస్తుందండి. మీకు అటాచ్మెంట్ కోసం ఒక 2000 3000 ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం ఎట్లాంటిది లేదండి. నేను ఇక్కడ చూపిస్తున్నది కుక్వెల్ స్లో జ్యూసర్, కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇవాళ నేను దీంతో ఎట్లా చేస్తానో మొసంబీ జ్యూస్ చూడండి. ఇది జస్ట్ నేను ఓన్లీ 3 ఆరెంజ్ మొసంబీస్తోనే చేశానండి, 3 మొసంబీస్. అండ్ మళ్ళీ మీకు ఒకటి చెప్పాలి, మాకు ఇంత జ్యూస్ రాలేదు, అంత జ్యూస్ రాలేదు కాదండి. మీరు వేసే ఫ్రూట్ కంటెంట్ పల్ప్ ఎంత ఉందో దాన్ని బట్టే వస్తుందండి. నేను ఇక్కడ వేసింది 2 బిగ్ ఫ్రూట్స్ అండ్ 1 స్మాల్ ఫ్రూట్. నాకు ఈజీగా 500 ml వచ్చిందండి ఓన్లీ 3 ఫ్రూట్స్కి. అండ్ స్క్వీజ్ అనేది చాలా బాగా చేస్తుంది. మనం రెగ్యులర్గా హాఫ్ కట్ చేసి మనం హాఫ్కి మొసంబీ కట్ చేసి మనం స్క్వీజ్ చేస్తాం కదా, మాన్యువల్గా కానీ లేదా ప్రాసెసర్లో కానీ. బట్ ఎట్లాంటిది అవసరం లేదండి. జస్ట్ పీల్ తీసేసి అందులో వేసేయడమే. నేనైతే హాఫ్గా డివైడ్ చేశానండి, ఎందుకంటే అది కూడా తీసుకోవాలి కదా. హాఫ్గా డివైడ్ చేసి హాఫ్గా ఓపెన్ చేసి వేసేసాను. ఈజీగా జ్యూస్ చేసేస్తుందండి. దీనికోసం నేను నిన్నే చూశాను, ఏదో కంపెనీ బ్రాండ్, అది ఓన్లీ ఈ మొసంబీ జ్యూస్ కోసమే యూస్ అవుతుంది. ప్లస్ ఈ సొరబీ అండ్ ఫ్రూట్ జ్యూస్ది కూడా ఉంది అటాచ్మెంట్స్. ఓన్లీ ఆ అటాచ్మెంట్ కోసం 3000 ఎందుకు అవసరం లేదు, ఓన్లీ యూజ్ లేదండి. దీంతోనే అవుతున్నప్పుడు దాంతో ఎందుకు ఇంకా మీరు ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ చూసారు కదా, ఫ్రూట్ అనేది ఎట్లా వితిన్ సెకండ్స్లో అనేది పల్ప్ బయటకు వచ్చేస్తుంది, జ్యూస్ అనేది స్టోర్ అయిపోతుంది. ఇది ఓన్లీ 3 ఫ్రూట్స్ వేసానండి ఈ జ్యూస్కి. నాది మొసంబీ అయితే బాగా పల్ప్ కంటెంట్ బాగుంది కాబట్టి నాకు అంత జ్యూస్ వస్తుంది. మీరు చిన్న ఫ్రూట్స్ వేసి ఇట్లాగా నాకు జ్యూస్ ఎక్కువ రావట్లేదంటే రాదండి. ఆ ఫ్రూట్లో వాటర్ కంటెంట్, జ్యూస్ కంటెంట్ ఎంత ఉందో అంతే వస్తుందండి. అండ్ నాకైతే ఇది టోటల్ 3 ఫ్రూట్స్ వేసాను. మీరు నాలా కాకుండా కొంచెం చూసుకొని ఓపెన్ చేయండి. చూసుకోవాలి క్యాప్ అనేది సరిగ్గా బౌల్లో ఉందో లేదో చూసుకొని జ్యూస్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడికి టోటల్ నాకు 3 ఫ్రూట్స్ వేసాను.